ప్రసన్నా ఆమా అన్నానికి రా. వస్తున్నా, నువ్వే తీసుకురా ఇక్కడికి. మా అమ్మ ఈరోజు టమోటా రైస్ చేశానండి, ఏం బాగాలేదంటాను, చూద్దాం ఏమంటారు. తేమా ఇక్కడికే. అన్నం తీసుకొచ్చానా? తీసుకురా తీసుకురా. ఏంది ఎందుకుమా ఇవన్నీ చేస్తావు, నీ చేయడం రాదు ఏం కాదు. ఏమది బిర్యానీ, వెజ్ బిర్యానీ. అదే నీకు చేయడం సరిగ్గా రాదు, ఎందుకు ఇట్టండి అన్ని రాదు, చేత కాదు. చిన్నప్పుడు అంటే ఎట్ట చేసిన కుక్క పిల్లలు తిన్నట్టు తినేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అందుకని పోగురు ఎక్కువ అయిపోయింది. అప్పుడంటే మాకు రాదు కాబట్టి ఇప్పుడు మాకు కాబట్టి ఇప్పుడు రకరకాల వంటలు చేస్తున్నావు కదా. అమ్మ అంటే అమ్మ చేసే పనికిరావు, తిని చూసి చెప్పు. ఏం నీకేం వచ్చుమా. తిను. బానే ఉందిలే నేను చెప్పిన కిటుకులన్నీ. నువ్వు నేర్పించావు కదా అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు. నేను నేర్పిస్తే నేర్చుకొని మళ్ళీ నా మీద సెటైర్ లేస్తావా? చిన్నప్పుడు మీ నాన్న అంటా ఉండేవాడు, ప్రతిదీ నేనే నేర్పిస్తాను అందుకే చేస్తుంటది అని. ఇప్పుడు నువ్వు కదా, ఏ పిల్లలైనా సరే వాళ్ళ అమ్మాయిలు చేసిన అస్సలు నచ్చు. మా అబ్బాయి అంటే నీకు ఏమొచ్చు మా వంటలు అంటాడు, నేనేమో మా అమ్మాయి ఏమొచ్చు మా అంట, మా తమ్ముడు కూడా ఏమొచ్చు మా నీకు అంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది మా అమ్మ చేసినవి భలే ఉంటాయనే వాళ్ళు. అలాంటి అదృష్టవంతులం మేము కాదనమాట.